ప్రస్తుతం డాన్సర్ అసోసియేషన్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం తెలిసిందే. ఎన్నికలు జరపాలి అని చెప్పి ఎవరైతే రిజైన్ చేసినటువంటి ఈసీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్నికలు టోటల్గా జరపాలంటున్నారో. అయితే ప్రస్తుత ప్రెసిడెంట్ వాళ్ళ వరకు మాత్రమే ఉప ఎన్నికలు జరుపుతామని ఆవిడ అంటున్నారు. సో సో వన్ ఆఫ్ ద ఈసీ మెంబర్ ఈజ్ విత్ అస్, సుమన్. తను కూడా రిజైన్ చేయడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా మీరు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది సుమన్? సార్ ఇవి రిజైన్ అనేది ఏం లేదు సార్. ఇప్పుడు మాకు 100 గొడవలు ఉంటాయి సార్. ఇంట్లో ప్రతి ఇంట్లో జరిగే గొడవలే. సో ఇలాంటి విషయాల్లో మేము ఏం చేసామంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, క్యాషియర్ గారికి చిన్న చిన్న విషయాలే సార్, మాట్లాడి కూర్చుంటే సరిపోతాయి అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ముగ్గురికి ఒక సఖ్యత ఉండాలి, కరెక్ట్గా పనిచేయాలి, డాన్సర్లు బాగుండాలి అని చెప్పి మేము ఏం చేసామంటే ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా సామూహిక రాజీనామా అని చెప్పి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మాట మాట్లాడి ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా కరెక్ట్గా చర్యలు తీసుకొని డాన్సర్లకు మంచి చేయాల్సిందిగా మేము మాట్లాడడం జరిగిందండి. సో దీన్ని రాజీనామా అనే ఒక పేరుతో మేము వాళ్ళని భయపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపెట్టడం అంత పెద్దవాళ్ళని భయపెట్టే అంత లేదు, బట్ ఒక ఈసీ మెంబర్గా నేను ఉన్నందున వల్ల అలా చేస్తే వాళ్ళ ముగ్గురు ఒక పని చేస్తారు, ఒక తాటిపై ఉండి పని చేస్తారు అనే విధంగా మేము కొంతమంది సభ్యులం వెళ్ళి, ఈసీ మెంబర్లం వెళ్ళి మేము రాజీనామా అనేది చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఏంటంటే మేము ఫస్టే వాళ్ళకి చెప్పాం, దీన్ని యాక్సెప్ట్ చేయవద్దు. సో వాళ్ళని ఒక సఖ్యత కుదర్చడానికి మేము మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా అదే మైండ్లో పెట్టుకొని వాళ్ళు నాట్ వెరిఫైడ్ అని ఒక సైన్ చేసి దాన్ని రాజీనామా ఆమోదించలేదు. సో జరిగింది. సో మరి ఆమోదించినప్పుడు మరి ఇప్పుడు సడన్గా ఎన్నికలు అని వాళ్ళు ఎలా అంటున్నారు? దానికి మీరేమంటున్నారు? సార్ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లెటర్ ఇస్తే ఫెడరేషన్కి కాపీ టు మళ్ళీ ఆఫీస్కి పంపిస్తారండి. కొంతమంది సభ్యులు మీ మీద వచ్చిన ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చెప్పి మాకు రాజీనామాలు సమర్పించారు. సో దాని గురించి మీకు చర్చకు రావాలి అని చెప్పి మాకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ గురించి మేము పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ కరెక్ట్గానే జరిగింది, బట్ ఎండ్ ఆఫ్ ది మినిట్లో చిన్న చిన్న ఇష్యూల వల్ల మీటింగ్ జనరల్ బాడీకి పోస్ట్పోన్ అయింది. ఓకే. సో ఆ జనరల్ బాడీలో తీర్చుకోవాలి, ఇవన్నీ సమస్యలు తేల్చుకోవాలి అని చెప్పి ఫెడరేషన్ వాళ్ళు నిర్ణయించారు. మేము కమిటీ మా బాడీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 6 నెలల వరకు జనరల్ బాడీ జరగలేదు. ప్రతి 3 నెలలకే జనరల్ బాడీ జరుగుద్ది. కానీ ఇందాక ఆవిడ చాలా జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టామని, ఓన్లీ ఆ మీటింగ్లకే దాదాపు లక్షలు ఖర్చు అయ్యాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆవిడ మేము డాన్సర్స్కి మంచి చేయాలని కోరుకుంటున్నాము, డాన్సర్స్కి సరైన డబ్బు అందట్లేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బు అందట్లేదు, దానికోసం మేము పోరాటం చేస్తుంటే ఇప్పుడు మమ్మల్ని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు అని. దీనికి ఏమంటారు సార్? గెలిచిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్లోనే జనరల్ బాడీ పెట్టారు సార్, కానీ 6 నెలల దాకా పెట్టలేదు సార్. ఫస్ట్ మాకు అక్కడ ఇబ్బంది పడ్డారు డాన్సర్లు, అక్కడ వాళ్ళ మనసులో ఇబ్బంది కలిగింది. ఫస్ట్ జనరల్ బాడీ పెట్టుంటే అయిపోయేది. ఫస్ట్ తీసుకున్న 5 నెలల వరకు అందరూ బాగానే ఉన్నారు సార్. 6 నెలల్లోనే వీళ్ళకి మధ్యలో వీళ్ళ మధ్యలో వివాదాలు వచ్చి ఈరోజు ఇలా జరిగింది. అది ముందే జరుగుంటే ఇలాంటివి వచ్చాయి కదా సార్. ఒకవేళ నిజంగానే వీళ్ళ మధ్యలో ఇలాంటి ఏమన్నా ఉంటే కమిటీ మాకు చెప్పాల్సింది. మేము కమిటీ సభ్యులు ఉన్నాం కదండి, మాకు చెప్పాల్సింది. ఇప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుంది అనుకుంటున్నారంటే, ఉప ఎన్నికలు వాళ్ళు ఒక డేట్ కూడా చెప్పేశారు, మరి మీరు ఏం చేయబోతున్నారు సార్? మేడం గారు మా బాడీ అంతా గెలిచింది ఫెడరేషన్ త్రూ అండి. ఫెడరేషన్ త్రూనే గెలిచాం మేమందరం. సో ఫెడరేషన్ని కాదని సపరేట్గా పెట్టుకుంటా అంటే అది కరెక్ట్ కదా సార్. మేమేమంటున్నాము, తప్పు చేసి ఉంటే శిక్షించండి, ఎవరినైనా సరే శిక్షించండి సార్. ఒకరు రాజీనామా చేశారు అని చెప్పి అది నిజమో కాదో అబద్ధమో తెలుసుకోకుండా, అది రుజువు లేకుండా, ప్రూఫ్ ఎలాంటిది లేకుండా ఒక లెటర్ తీసుకొచ్చి రాజీనామా చేశారు అని చెప్పి మీరు రాజీనామా చేసే మీరు మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం మీకు ఎక్కడుంది? అది కూడా 10 సంవత్సరాలు 5 పర్యాయాలు పోటీ చేయొద్దు అని చెప్పి 10 సంవత్సరాలు సస్పెండ్ చేశారు సార్. ఎక్కడైనా ఉందా ఇది లాలో? లేదు కదా. అసలు మీ కార్యాచరణ ఒకటే మాకు ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, రాజీనామా చేయడం అనేది తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా? 10 సంవత్సరాలు ఎలా సస్పెండ్ చేస్తారు? నా క్వశ్చన్ ఇది సార్. నేను తప్పు చేసిన శిక్ష అంటే నాకేమీ ఇబ్బంది లేదు సార్. 10 సంవత్సరాలు ఎలా సస్పెండ్ చేస్తారు? సో ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? సార్ కార్యాచరణ అంటే ఏం లేదండి, మాకంటూ ఏం లేదు. డాన్సర్ల మంచిగా సార్ ముఖ్యం. ఇప్పుడు నేను ఇదంతా వదిలేసి నేను రెగ్యులర్గా పని చేసుకుంటే నాకు ఒక 10 రూపాయలు వస్తుంది సార్. కానీ నేను పడ్డ కష్టాలు, నేను కార్డు తీసుకున్నప్పుడు నేను పడ్డ ఇబ్బందులు ఎవరు పడకూడదని చెప్పి అమ్మాయిలుగా వాళ్ళు కానీ నేను కానీ ఒక ముందడుగేసి మేము యంగెస్ట్ సార్. ఫస్ట్ టైం గెలిచాను నేను. ఫస్ట్ టైం ఇప్పుడు నాతో చేసిన వాళ్ళందరూ చాలామంది ఫస్ట్ టైమే గెలిచారు. ఈవెన్ మాస్టర్ గారు కూడా ఫస్ట్ టైం గెలిచారు. సో మ్యాక్సిమం ఉన్న వాళ్ళు కొంతమంది దీంట్లో సీనియర్లు ఒక 4-5 కంటిన్యూ 3 times 4 times గెలిచారు. ఫస్ట్ టైం మేమే గెలిచింది. సో మాకు అవగాహన లేదు అని చెప్పి మమ్మల్ని తీసేయడం ఎంతమంది కరెక్ట్ అనేది మా పోరాటం అండి. దీనికి కరెక్ట్ కాదు అని చెప్పి శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, లేకుంటే చంద్రకిరణ్ మాస్టర్ గారు కానీ, ఇంకా చాలామంది, మా సత్య మాస్టర్ గారు వచ్చారు, రాజ్ మాస్టర్ వచ్చారు. సో వీళ్ళందరూ చాలామంది వచ్చారు. సో అది
ఇది అన్యాయం. ఎంచేతంటే మేము మా హక్కుల కోసమే పోరాడుతున్నాము. అలాంటి మమ్మల్ని రాజీనామా చేశారు అన్న ఒక కారణంతో సస్పెండ్ చేయడం మేము ఏమాత్రం సహించుకోమని, తమకు మిగతా మాస్టర్స్ తాలూకా సపోర్ట్ కూడా ఉందని సుమన్ చెప్తా ఉన్నాడు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫణి, ఎన్టీవీ, హైదరాబాద్.